హార్ట్ వాల్వ్‌కి సంబంధించి కొన్ని సర్జరీస్ అంటూ అయితూ ఉంటాయి. అసలు హార్ట్ వాల్వ్స్‌కి ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటూ వస్తూ ఉంటాయి? కొంతమందికి పుట్టిన పిల్లలలో కూడా కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అని ఉంటాయి. మన ఈ సౌత్ ఏషియాలో మోస్ట్ కామన్ కాజ్ అంటే ఫోర్త్ క్లాస్ చదివే పిల్లలకు కూడా హార్ట్ అటాక్ వస్తుందని అంటూ ఉన్నారు. నిజంగా అలా జరిగిద్దంటారా? పుట్టుకలో వచ్చేటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే ప్రతి ఒక్క సడన్ డెత్కి హార్ట్ అటాకే కారణం కాదు. డాక్టర్, ఇప్పుడు కొంతమందికి హార్ట్ స్ట్రోక్ అనేది కొంచెం టైం ఉంటుంది. కొంతమందికి సడన్గా అట్లా కొలాప్స్ అయిపోతూ ఉంటారు. ఆయాసపడడం, గడగా ఉంటుంది, లేదా కొంతమందికి విపరీతమైన స్వెట్టింగ్స్ వచ్చి ఆయాసం రావడం. 25 to 30% ఆఫ్ ద పీపుల్ స్మోకింగ్ అనుకోవచ్చు, డ్రింకింగ్, దానివల్ల కూడా ఎంత ఎఫెక్ట్ ఉంటుందండి? ఇంతకుముందు చాలా తక్కువ మందిలో మనం స్మోకింగ్ చూసేవాళ్ళం. వెస్ట్రన్ డైట్ ఫాలో అవడం అయితే వెస్ట్రన్ లైఫ్ స్టైల్ ఫాలో అవడం ఇంకోటి. ఇంకా చెప్పాలంటే కొంతమంది చాలా ఫిట్గా ఉన్నా కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అసలు ఎక్కడ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది? రకరకాల జంక్ ఫుడ్ అవైలబిలిటీ అనేది జరిగింది, ప్రాపర్గా స్లీప్ అనేది ఉండట్లేదు, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయాయి. నమస్తే, వెల్కమ్ టు పాయింట్ హెల్త్. హార్ట్ సర్జరీ లేకుండా హార్ట్ వాల్వ్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు? ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకుంటే దీనివల్ల ఎలాంటి సమస్యలు అనేది మనకు వస్తూ ఉంటాయి? అయితే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి అసలు ట్రీట్మెంట్ అంటూ ఏంటి? ఈ విషయాల గురించి మనకి తెలియజేయడానికి ప్రెసెంట్ మనతో ఉన్నారు కార్డియాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ కరుణాకర్ రాపోల్ గారు ఉన్నారు. మా డాక్టర్ గారితో మాట్లాడి ఇవన్నీ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్ గారు, ఇప్పుడు బేసిక్గా హార్ట్ వాల్వ్స్కి సంబంధించి కొన్ని సర్జరీస్ అంటూ అవుతూ ఉంటాయి. అసలు హార్ట్ వాల్వ్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటూ వస్తూ ఉంటాయి, ఇలాంటి సమస్యలు అంటూ వస్తాయండి? హార్ట్ వాల్వ్స్ అనేది గుండె లోపల ఉండే కవాటాలండి. మనం మామూలుగా తెలుగులో వాటిని కవాటాలు అంటాము. అవి 4 ఉంటాయి గుండెలో. 2 లెఫ్ట్ సైడ్, 2 రైట్ సైడ్ ఉంటాయి. సో బేసిక్గా ఈ హార్ట్ వాల్వ్స్ ఏం చేస్తాయంటే, ఈ హార్ట్ వాల్వ్ ఫంక్షన్ ఏంటంటే అది బ్లడ్ ఫ్లోని కంట్రోల్ చేయడం. అంటే రక్త ప్రసరణ అనేది సరిగా జరగడానికి ఒకే డైరెక్షన్లో క్రమ పద్ధతిలో జరగడానికి ఈ వాల్వ్స్ అనేది సహకరిస్తాయి లోపల. సో ఈ వాల్వ్స్ అనేది ఒక డైరెక్షన్లోనే బ్లడ్ అలో చేసి మళ్ళీ రివర్స్లో రాకోకుండా అది ముందుకి పంప్ అయ్యేలాగా, బాడీకి మొత్తం పంప్ అయ్యేలాగా దాన్ని చేస్తూ ఉంటుంది. ప్రతి హార్ట్ బీట్ అయినప్పుడు ప్రతిసారి కొంత రక్తం హార్ట్లో నుంచి శరీర భాగాలకు సరఫరా అవుతుంది. అదేవిధంగా కొంత చెడు రక్తం కూడా శరీర భాగాల నుంచి హార్ట్కి వస్తుంది. సో హార్ట్కి వచ్చిన రక్తం అనేది మళ్ళీ రైట్ సైడ్ ఉన్న ఛాంబర్స్ ద్వారా ఫిల్ అయ్యి దాంట్లో నుంచి లంగ్స్కి వెళ్తుంది. ఆ లంగ్స్కి వెళ్ళి లంగ్స్ నుంచి క్లీన్ అయ్యి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వచ్చి మళ్ళీ పంప్ అయ్యి మళ్ళీ బాడీ అంతా. సో ఈ విధంగా సర్క్యులేషన్ జరగడానికి ఈ హార్ట్ వాల్వ్స్ అనేది చాలా ఉపయోగపడతాయి. ఆ రకంగా ఈ హార్ట్ వాల్వ్స్ పని అనేది ఉంటుంది. సో ఈ హార్ట్ వాల్వ్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే, మెయిన్గా ఈ హార్ట్ వాల్వ్స్ అంటే డిపెండింగ్ ఆన్ ద ఏజ్ కూడా హార్ట్ వాల్వ్ ప్రాబ్లం రావచ్చు. కొంతమందికి పుట్టిన పిల్లలలో కూడా కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అని ఉంటాయి. అంటే పుట్టిన పిల్లలకు వచ్చే సమస్యలో భాగంగా కూడా ఈ హార్ట్ వాల్వ్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. లేదా కొంతమందికి అంటే వయసు పెరిగిన కొద్దీ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఇండియాలో మన ఈ సౌత్ ఏషియాలో మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే రుమాటిక్ హార్ట్ డిసీజ్ అని మనం వింటూ ఉంటాం. ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది ఒక సోర్ థ్రోట్ లాగా, అంటే ఇన్ఫెక్షన్ స్కూల్ పిల్లల్లో, యంగ్ ఏజ్ పిల్లల్లో ఈ సోర్ థ్రోట్ లాగా ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ అనేది దానికి వచ్చే యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ వల్ల ఈ హార్ట్లో ఉన్నటువంటి టిష్యూ కూడా ఇన్వాల్వ్ అయ్యి అది దెబ్బతింటుంది. సో అది పెరిగిన కొద్దీ ఈ హార్ట్ వాల్వ్ ప్రాబ్లం రావచ్చు. లేదా కొంతమందికి వయసు పెరిగినప్పుడు ఈ వాల్వ్స్ అనేది ఏదైతే ఉంటుందో ఏజ్ అంటే డీజనరేటివ్ ప్రాసెస్ అంటాం, ఏజింగ్ ప్రాసెస్ వల్ల హార్ట్ వాల్వ్స్ అనేది కొంత గట్టిపడి వాటి ఫంక్షన్ అనేది తగ్గుతుంది. అలాంటప్పుడు కూడా ఈ హార్ట్ వాల్వ్స్ ప్రాబ్లం రావచ్చు. లేదా కొంతమందికి రేడియేషన్ వల్ల రావచ్చు. కొంతమందికి క్యాన్సర్స్ ట్రీట్మెంట్ తీసుకునే ప్రొసీజర్లో కొంతమంది రేడియేషన్ ఇస్తారు. రేడియేషన్ వల్ల హార్ట్ వాల్వ్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. లేదా కొంతమందికి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎండోకార్డైటిస్ అనే ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ డ్రగ్ అబ్యూజర్స్లో వీళ్ళలో వాళ్ళకి ఏమవుతుందంటే అది అన్స్టెరైల్ ఈ సిరింజెస్ ఇవన్నీ వాడడం వల్ల సో దాని నుంచి ఇన్ఫెక్షన్ అనేది హార్ట్ వాల్వ్స్కి స్ప్రెడ్ అయిపోయి ఆ వాల్వ్స్ డ్యామేజ్ అవ్వడం కూడా జరుగుతుంటుంది. దాని ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్. ఇప్పుడు హార్ట్ వాల్వ్స్ సంబంధించి బ్లాక్ అయిపోవడం అని అంటూ ఉంటారు కదా, ఒకవేళ బ్లాక్ అయిపోతే మనకి ఫస్ట్లోనే ఎలాంటి సింటమ్స్ కనిపిస్తాయి? అంటే ఈ హార్ట్ వాల్వ్స్ బ్లాక్ అవ్వడం అనేది అంటే 2 రకాలుగా మనం ఇక్కడ ఇదొక అంటే కామన్ లాంగ్వేజ్లో ఏమంటారంటే చాలామంది
ఈ రక్తనాళాలు బ్లాక్ అయినా కూడా రక్తనాళాలు బ్లాక్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చే కండిషన్ కూడా చాలామంది హార్ట్ వాల్స్ బ్లాక్ అని అంటారు. అంటే ఇక్కడ హార్ట్ వాల్స్ అంటే మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ఈ హార్ట్ లోపల ఉండే ఈ కవాటాలు వీటిలలో వచ్చే ప్రాబ్లమ్స్ని వాల్వులర్ ప్రాబ్లం అంటాం. కానీ ఈ హార్ట్ పైన ఉండే రక్తనాళాలు వచ్చే బ్లాక్స్ ఇవి ఏదైతే ఇవి ఉన్నాయో వీటిని హార్ట్ బ్లాక్స్ అంటాం, లేదా కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. అంటే ఇది బ్లాక్ అయినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ రావడం కానీ లేకపోతే పెయిన్ రావడం కానీ అలాంటి సిమ్టమ్స్ దీనివల్ల వస్తాయి. కాబట్టి అంటే ప్రధానంగా తెలుసుకోవాలంటే వాల్స్ అనేది లోపల ఉంటాయి. వాల్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ డిఫరెంట్, ఈ రక్తనాళాలు బ్లాక్ అవడం అనేది అది డిఫరెంట్ డిసీజ్. హార్ట్ అటాక్స్ మొత్తం ఇలా హార్ట్ అటాక్స్ అనేది హార్ట్ పైన ఉండే రక్తనాళాలు బ్లాక్ అవడం వల్ల వస్తుంది. హార్ట్ వాల్స్ అనేది లోపల ఉండి వాల్వులర్ హార్ట్ డిసీజ్ అని వస్తుందండి. వీటికి వచ్చే డిసీజ్ను మనం వాల్వులర్ హార్ట్ డిసీజ్ అంటాము. ఇందులో ప్రధానంగా 2 రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. ఏ వాల్వ్ తీసుకున్నా కూడా, ఒకటి వాల్వ్ నేరో అయిపోవడం, క్లోజ్ అయిపోవడం, అంటే దగ్గరికి వచ్చి అంటే హార్ట్ వాల్వ్ ఏదైతే ఓపెన్ అవ్వాల్సిందో అంత రేంజ్లో ఓపెన్ అవ్వకుండా తక్కువ రేంజ్లో ఓపెన్ అవ్వడం. సో దాన్ని నేరోయింగ్ అంటాం. సో వాల్వ్ స్టినోసిస్. లేదా ఒక్కొక్కసారి ఏంటంటే ఆ వాల్వ్ గట్టిపడడం వల్ల అది క్లోజ్ అవ్వకపోవడం, సరిగా ప్రాపర్గా క్లోజ్ అవ్వకోకుండా ప్రాపర్గా ఓపెన్ అవ్వకపోతే దాన్ని స్టినోసిస్ అంటాం. ప్రాపర్గా క్లోజ్ అవ్వకపోతే దానివల్ల లీక్ అవుతుంది, బ్లడ్ అనేది బ్యాక్ లీక్ అవుతుంది, దాన్ని రీగర్గిటేషన్ అంటాం. సో ప్రతి వాల్వ్కి 2 రకాలు, వాల్వ్ స్టినోసిస్ కానీ అంటే అది నేరో అవడం కానీ, లేదా వాల్వ్ లీక్ అవడం కానీ అంటే రీగర్గిటేషన్ కానీ, ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఎక్కువగా ఎందుకు వస్తాయండి ఈ ప్రాబ్లమ్స్ అనేది చెప్పాలి? అదే, ఒకటి బై బర్త్ రావచ్చు, డెవలప్మెంటల్ స్టేజ్లో వచ్చేటువంటి చేంజెస్ వల్ల, లేదా ఇన్ఫెక్షన్స్ అంటే పుట్టిన తర్వాత వచ్చేది అక్వైర్డ్ హార్ట్ డిసీజెస్లో ఇలా రొమాటిక్ హార్ట్ డిసీజెస్ కానీ, లేదంటే రేడియేషన్ రిలేటెడ్ హార్ట్ డిసీజ్ కానీ, లేదంటే ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ కానీ ఇలాంటివి వచ్చి, లేదంటే ఏదైనా కొన్ని రకాల ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉంటాయి, ఆ ఇన్ఫ్లమేషన్స్ వల్ల కూడా వాల్స్ డ్యామేజ్ అయిపోవడం కానీ, సో ఇలా డ్యామేజ్ అయిపోయి సమస్యలు రావచ్చు. అంటే జీన్స్ పరంగా కూడా ఏమైనా ఉండొచ్చండి? మేబీ కొన్ని ఉంటాయండి. అంటే ఈ కంజెనిటల్ పుట్టుకలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటంటే కొన్ని జెనెటికల్ కండిషన్స్ ఉంటాయి, కొన్ని రకాల సిండ్రోమ్స్ లైక్ డౌన్ సిండ్రోమ్స్ ఉంటాయి, దాంట్లో కూడా వాల్స్ ఎఫెక్ట్ అవుతాయి. కొన్ని రకాల సిండ్రోమ్స్లో ఈ వాల్స్ అనేది కామన్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. డాక్టర్, ఇప్పుడు కొంతమంది పిల్లలకి పుట్టినప్పుడే హార్ట్ బీట్ అనేది సరిగ్గా లేకపోవడం, అంటే లోపల ఉన్నప్పుడే, అదేవిధంగా హార్ట్లో హోల్ కూడా వస్తూ ఉంటుంది, అలా ఏ విధంగా జరిగిద్ది అంటారండి? అలా ఎందుకు జరిగిద్ది అసలు? ఇవన్నీ డెవలప్మెంట్ స్టేజ్లో జరిగేటువంటి మార్పుల వల్ల అలా జరుగుతుంది. చాలా వరకు జెనెటికల్ కండిషన్స్ ఉంటాయి, అంటే ఫ్యామిలీలో ఉండడం కానీ, లేదంటే పేరెంట్స్లో ఉండడం కానీ, అలాంటి జెనెటికల్ కండిషన్స్ వల్ల కొన్ని సిండ్రోమ్స్ వస్తుంటాయి. లేదా కొన్ని రకాలైనటువంటి అంటే మదర్లో, ఇప్పుడు సపోజ్ మదర్ డయాబెటిక్ అయినా కొన్ని రకాలైనటువంటి సమస్యలు రావచ్చు, లేదా కొన్ని రకాలైనటువంటి డ్రగ్స్ వల్ల ఎఫెక్ట్ రావచ్చు. బేబీస్లో కొన్ని రకాల డ్రగ్స్ అనేవి తీసుకుంటే అలా ఎఫెక్ట్ రావచ్చు, లేదంటే కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్, మదర్స్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా హార్ట్లో ఉన్నటువంటి వాల్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో చాలా అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటుంది, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటుంది, మదర్కు ఉన్న డిసీజెస్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి జెనెటిక్ కండిషన్స్ని బట్టి, ఇలా రకరకాల కండిషన్స్ వల్ల ఈ ఫీటల్ స్టేజ్లో, ఆ డెవలప్మెంట్లో, ఆ గ్రోత్ స్టేజ్లో వచ్చే చేంజెస్ వల్ల కొంతమందికి అవి సరిగా డెవలప్ అవ్వదు ఆ వాల్స్ అనేది. కాబట్టి వాళ్ళకు వాల్వులర్ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే కాంప్లెక్స్ కంజెనిటల్ హార్ట్ డిసీజ్, అందులో డిఫరెంట్ అంటే నాట్ ఓన్లీ ద వాల్స్, వేరే ఆర్గన్స్ అంటే వేరే పార్ట్స్ ఆఫ్ ద హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి. కాబట్టి అది కూడా జరగవచ్చు. డాక్టర్, ఇప్పుడు బేసిక్గా కొంతమంది పిల్లలకైతే సర్జరీ చేయాలని అంటూ ఉంటారు, లేకపోతే వాళ్ళు పెరిగేటప్పుడు కూడా అది కవర్ అయిపోయింది హోల్ అని అంటూ ఉంటారు. నిజంగా ఇలా జరిగిద్ది అంటారా? చాలా మందిలో అంటే సింపుల్ డిసీజెస్ లైక్ ఏఎస్డి కానీ, విఎస్డి కానీ, పీడి అని ఎసైనోటిక్ కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటాము. సో ఇవి చాలా వరకు బేబీ గ్రో అయిన కొద్దీ యూజువల్గా అప్ టు స్కూల్ గ్రోయింగ్ ఏజ్ చిన్న బ్లాక్స్ ఉంటే క్యూర్ అవుతాయండి. ఆ ఏజ్ వరకు కూడా అంటే అది క్లోజ్ అవ్వకపోతే తర్వాత వాళ్ళకు చిన్న డివైసెస్ పెట్టి వాటిని క్లోజ్ చేయవచ్చు. లేదు, కొన్ని రకాల కాంప్లెక్స్ కంజెనిటల్ హార్ట్ డిసీజ్ ఉంటాయి, అంటే అందులో హోల్స్తో పాటు వేరే అదర్ పార్ట్స్ ఆఫ్ ద హార్ట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అలాంటి వాళ్ళకు ముందే అంటే పుట్టిన వెంటనే కూడా కొంత వెయిట్ గెయిన్ అయిన తర్వాత కంప్లీట్ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. అంటే కంప్లీట్ దాన్ని మొత్తం క్యూరేటివ్ సర్జరీ లాగా చేసి దాన్ని కరెక్ట్ చేస్తారు. అంటే ఏ ఏజ్ వరకు ఈ సర్జరీ చేయించుకుంటే బెటర్ అంటారు? అంటే ఫ్యూచర్లో ఎక్కువ ప్రాబ్లం రాకుండా.
వాళ్ళ బాడీ సపోర్ట్ చేయాలంటే? అంటే యూజువల్‌గా అదే మనం అనుకున్నట్టు ఒక 5, 6 ఇయర్స్ వరకు వెయిట్ చేయొచ్చు. అప్పటికి తగ్గకపోతే అది చేయాల్సొస్తుంది సర్జరీ. లేదా కొంతమందికి మనం ముందు అనుకున్నట్టుగా కాంప్లెక్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ కనుక ఉన్నాయనుకోండి, వాటికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సర్జరీ అనేది రికమెండ్ చేస్తారు. సో, కాబట్టి అంటే ఉన్న కండిషన్ బట్టి మనం డాక్టర్స్ అంటే సర్జన్స్ డిసైడ్ చేస్తారు. కార్డియాలజిస్ట్, కార్డియోథొరాసిక్ సర్జన్స్, పీడియాట్రిక్ సర్జన్స్ వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఏ ఏజ్ వరకు వెయిట్ చేయొచ్చు. అంటే సింప్టమ్స్ ఎక్కువ లేవనుకోండి, ఓకే. కాంప్లెక్స్ కాదు అంటే సింపుల్‌గా ఉంది కేసు, సింప్టమ్స్ ఎక్కువ లేవు బేబీలు అంటే వీ కెన్ వెయిట్. మనం వెయిట్ చేయొచ్చు. లేదు చాలా ఎక్కువ ఇబ్బంది అవుతుంది, బేబీ చాలా సింప్టమ్స్ ఉన్నాయి, సఫర్ అవుతున్నారు, ఇబ్బంది అవుతుంది అని అనుకున్నప్పుడు వెంటనే చేయాల్సి ఉంటుంది సర్జరీ. డాక్టర్, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా హార్ట్ వాల్వ్‌కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ అంటూ వస్తూ ఉంటాయా? అంటే ప్రెగ్నెన్సీ వల్ల అయితే అలాంటి వాల్వ్ ప్రాబ్లమ్ రాదండి. కొంతమందికి ఏందంటే ప్రెగ్నెన్సీ టైంలో ఈ వాల్వ్స్ ప్రాబ్లమ్ అంటే ముందు నుంచి చిన్నప్పుడు ఉన్న లేదంటే అంటే ఏదైనా డెవలప్‌మెంట్‌లో వచ్చి కొంతమందికి తెలియదు. ఆ టైంలో స్క్రీనింగ్ లేకపోవడం వల్లో, లేకపోతే సింప్టమ్స్ లేకపోవడం వల్లో, కొంతమంది దాన్ని గమనించకపోవడం వల్ల ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనేది చాలామందికి బయటపడుతుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో బాడీలో జరిగే చేంజెస్ వల్ల ఎందుకంటే ఫీటస్‌కి యాస్ వెల్ యాస్ మదర్‌కి అడెక్వేట్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్ సప్లై ఉండాలి కాబట్టి ఈ సర్క్యులేషన్ అనేది చాలా స్పీడ్‌గా జరుగుతూ ఉంటుంది. అంటే పల్స్ పెరుగుతది, బీపీ పెరుగుతది, సర్క్యులేషన్ ఇవన్నీ పెరుగుతాయి కాబట్టి అప్పుడు హార్ట్ మీద కొంత స్ట్రెస్ అనేది ఉంటుంది. సో, ఆ టైంలో ఏదైనా సైలెంట్‌గా ఉన్న ప్రాబ్లమ్స్ బయటపడే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో, యాక్చువల్‌గా వాల్వార్ హార్ట్ డిసీజ్ అనేది చాలా మందికి ఫస్ట్ టైం బయటపడేది ప్రెగ్నెన్సీలో. ఒకప్పుడు అలా జరుగుతుండేది. అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రీనేటల్ స్క్రీనింగ్ ఇవన్నీ చేసి అంటే ప్రీ మ్యారిటల్ స్క్రీనింగ్ గానీ, లేదంటే ప్రీనేటల్ స్క్రీనింగ్ గానీ, ఇవి చేసి ఏదైనా ప్రాబ్లమ్ ఉందా లేదా అని తెలుసుకొని అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి అంటే పర్సే అంటే ప్రెగ్నెన్సీ వల్ల హార్ట్ ప్రాబ్లమ్, వాల్వ్ ప్రాబ్లమ్ అనేది రాదు. వాల్వ్ ప్రాబ్లమ్ ఆల్రెడీ ఉండి అది బయటపడకుండా తెలుసుకోకుండా ఉంటే అది బయటపడే అవకాశాలు ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రెగ్నెన్సీలో ఒక రకమైనటువంటి హార్ట్ ప్రాబ్లమ్ రావచ్చు. అంటే దాన్ని పోస్ట్‌పార్టమ్ కార్డియోమయోపతి, పెరిపార్టమ్ కార్డియోమయోపతి అంటాం. కొంతమందిలో ప్రెగ్నెన్సీ వల్ల హార్ట్ వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమందిలో రేర్‌గా 1 ఇన్ ఎ లాక్, 1 ఇన్ 2 లాక్స్ అట్లా. సో, అలాంటప్పుడు ఏం చేస్తామంటే దానికి క్లోజ్‌గా మానిటర్ చేసి అది ఇమ్మీడియేట్‌గా డెలివరీ ప్లాన్ చేయడము, లేదంటే అది చేసినట్టయితే చాలా వరకు తర్వాత దానికి సంబంధించిన హార్ట్ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తే ఈ ప్రాబ్లమ్‌ని మనం ప్రాపర్‌గా ట్రీట్ చేయవచ్చు. డాక్టర్, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చిన్న ఏజ్‌లోనే కొంతమందికి హార్ట్ అటాక్ రావడం. ఇప్పుడు పిల్లలు అనుకోవచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళు అనుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే కొంతమంది చాలా ఫిట్‌గా ఉన్నా గూడా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అసలు ఎక్కడ ఎఫెక్ట్ అనేది జరుగుతుందంటారు? అంటే ఇది మల్టీ ఫ్యాక్టోరియల్ అండి. అంటే చాలా కారణాలున్నాయి దీనికి ఆలోచిస్తే. అంటే మనకిప్పుడు మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. డైట్ చేంజ్ అవుతుంది. అంటే న్యూట్రిషన్ అనేది ఇప్పుడు చాలా అంటే రకరకాల జంక్ ఫుడ్ అవైలబిలిటీ అనేది పెరిగింది. తర్వాత ప్రాపర్‌గా స్లీప్ అనేది ఉండట్లేదు. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయినాయి. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎక్కువైపోయింది. అందుకు తోడు ఇప్పుడు మనకు జెనెటికల్‌గా గూడా అంటే మన ఏషియన్స్, ఇండియన్స్ ఈ డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఇవన్నిటికి కొంచెం ఎక్కువ ప్రోన్‌గా ఉంటది మన జెనెటిక్ మేకప్. సో, దానివల్ల కొంత ఎఫెక్ట్ అవుతుంది. మెయిన్‌గా ఏందంటే ఈ మారుతున్నటువంటి అంటే ఈ వెస్టర్నైజేషన్ వల్ల, తర్వాత ఈ మెకనైజేషన్ ఎక్కువ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. అంతా మనం వెహికల్స్ మీద ఎక్కువ ఆధారపడుతున్నాం. సో, అదొక రీజన్ ఫ్యాక్టర్. పిల్లల్లో కూడా ఎక్కువ గ్యాడ్జెట్స్‌కి అలవాటైపోయి వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. వాళ్ళు స్పోర్ట్స్‌లో ఇంతకుముందు అంటే పిల్లలంటే ఎక్కువ స్పోర్ట్స్‌లో ఉండేవాళ్ళం మనం చిన్నప్పుడు. ఎక్కువ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. మనకు అదే ఎంటర్‌టైన్‌మెంట్. వేరే ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఉండేది కాదు. కానీ ఇప్పుడు అది కాదు. వాళ్ళకేందంటే పిల్లలకి ఎక్కువ గ్యాడ్జెట్స్ వచ్చాయి, టీవీస్ వచ్చాయి. టీవీ కంటే కూడా ఎక్కువ మెయిన్ సెల్ ఫోన్ వచ్చింది. కాబట్టి వాళ్ళు కంప్లీట్‌గా ఇన్‌యాక్టివ్ అయిపోయి, సెడెంటరీగా అయిపోయి దట్టు ఈ ఫుడ్ అనేది ఎక్కువ అవైలబిలిటీ వచ్చింది. రకరకాల జంక్ ఫుడ్స్. కాబట్టి ఒక సైడ్ ఏమో ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఈ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు. ఎట్ ద సేమ్ టైమ్ ఎక్సర్సైజ్ లెవెల్స్ అనేవి తగ్గిపోయినాయి. కాబట్టి ఆ బ్యాలెన్స్ అనేది కోల్పోవడం వల్ల బాడీలో ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వడం, ఈ బ్లాక్స్ ఫార్మ్ అవ్వడం అనేది చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది ముందు తరంతో పోలిస్తే. కాబట్టి అందువల్లనే ఇలాంటి సమస్యలు మనం ఎక్కువగా చూస్తున్నాం. డాక్టర్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చెప్పాలంటే సర్జరీ లేకుండా కొన్ని అంటే ఆపరేషన్ లేకుండా సర్జరీస్ అనేవి జరుగుతూ ఉన్నాయి.
ఇప్పుడు లేటెస్ట్‌గా ఎలాంటి ట్రీట్మెంట్ అంటూ వచ్చిందండి? అయితే మనం ఇప్పుడు హార్ట్ వాల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈరోజు హార్ట్ వాల్‌లో లేటెస్ట్‌గా మీరు వినే ఉంటారు టావీ, ట్యావర్ అనేది చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. ఏంటి సార్? సో ఈ టావీ, ట్యావర్ అంటే టావీ అంటే ట్రాన్స్‌కాథెటర్ అయార్టిక్ వాల్ ఇంప్లాంటేషన్. హ్మ్. ట్యావర్ అంటే ట్రాన్స్‌కాథెటర్ అయార్టిక్ వాల్ రీప్లేస్‌మెంట్. సేమ్ 2 సేమే. ఒకటే. కొంతమంది టావీ అంటారు, కొంతమంది ట్యావర్ అంటారు. సో ఈ టావీ, ట్యావర్ అంటే ఏందంటే మెయిన్‌గా ఇంతకుముందు ఆహ్, ఈ వాల్ ప్రాబ్లమ్ ఇది మెయిన్‌గా అయోర్టిక్ వాల్‌కి చేసే ట్రీట్మెంట్. సో అయోర్టిక్ వాల్ అనేది ఏజ్ వల్ల గానీ, లేకపోతే కొన్ని రకమైనటువంటి కంజనైటల్ ప్రాబ్లమ్స్ వల్ల, బై బర్త్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల కొంతమందికి నారో అయిపోతుంది అయోర్టిక్ వాల్. అది నారో అయిపోయినప్పుడు ఇంతకుముందు ఉన్న ఆహ్, పాతకాలంలో ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ వాల్ రీప్లేస్‌మెంట్ సర్జరీ. హ్మ్. అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ. ఓపెన్ చేసి ఆ వాల్‌ని ఏదైతే డ్యామేజ్ ఉందో దాన్ని తీసివేసి కొత్త వాల్‌ని అనేది ఫిక్స్ చేసేవాళ్ళు. అవును. కొంతమంది సూట్ అవ్వదు. అంటే ఆ రకమైన సర్జరీకి ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్, హ్మ్. లేదంటే చాలామందికి కొంతమందికి కోమార్బిడ్ కండిషన్స్ ఉంటాయి. చాలా సిక్‌గా ఉంటారు. బెడ్ రిడెన్ ఆల్మోస్ట్ అలాంటి వాళ్ళకు ఈ వాల్ సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్ అవుతది. సర్జన్స్ రిఫ్యూజ్ చేస్తారు, రిజెక్ట్ చేస్తారు. అనస్థీషియా రిస్క్ ఎక్కువ ఉంటుంది. హ్మ్. కాబట్టి దానికి ఆల్టర్‌నేటివ్‌గా ఈ టావీ, ట్యావర్‌ని కనుక్కున్నారు. ఇది సేమ్ అండి. అంటే మనం ఎట్లా అయితే స్టెంటింగ్ ప్రొసీజర్, స్టెంట్స్ ఎలాగైతే ఈ బ్లడ్ వెసల్స్‌లో బ్లాక్స్ ఉన్నప్పుడు ఎలాగైతే స్టెంట్స్ పెడతామో, ఓకే. సేమ్ ఇది కూడా ఒక పెద్ద ఒక లార్జ్ స్టెంట్ లాంటిదే. హ్మ్. సేమ్ అదే కాన్సెప్ట్‌లో ఉంటుంది. ఒక మెటల్ కేజ్ ఉండి అందులో వాల్స్ అనేది స్టిచ్ చేస్తారు దానికి. సో, దాన్ని కొలాప్స్ చేసి ఒక బెలూన్ మీద ఒక ట్యూబ్‌లో ఆహ్, దాన్ని లోపలికి తీసుకెళ్ళి అది మళ్ళీ దాన్ని థై ద్వారా అంటే హ్మ్. రక్తనాళాల ద్వారా థైలో ఉండే పెద్ద రక్తనాళాల ద్వారా హార్ట్ వరకు తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ దాన్ని రిలీజ్ చేస్తారు. అప్పుడు హ్మ్. అది హార్ట్ ఎక్కడైతే డ్యామేజ్ అయిన ఏరియా ఉంటుందో హార్ట్‌లో అక్కడ అది వెళ్ళి రిలీజ్ అయ్యి అక్కడ ఫిక్స్ అయిపోతుంది. హ్మ్. సో, ఆ రకంగా ఈ టావీ, ట్యావర్ అనే టెక్నాలజీ ఇప్పుడు దీనికి ఆల్టర్‌నేటివ్‌గా సర్జరీకి ఆల్టర్‌నేటివ్‌గా కనుక్కున్నారు. ఇది చాలా మందిలో మంచి రిజల్ట్స్ ఇస్తుంది. చాలామంది కొన్ని అంటే బయట ఆహ్, వెస్టర్న్ కంట్రీస్‌లో అయితే కొన్ని లక్షల మంది చేశారు. మన దగ్గర కూడా ఇప్పుడు చాలామంది కొన్ని వేల మందికి చేయడం హ్మ్. జరిగింది. రిజల్ట్స్ చాలా బాగున్నాయి. కాబట్టి చాలామంది దీని వైపు మొగ్గు చూపడం జరుగుతోంది. అంటే దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. అంటే ఫ్యూచర్‌లో చెప్పాలి అంటే. అంటే మేజర్‌గా దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనేది కన్వెన్షనల్ సర్జరీతో పోలిస్తే చాలా తక్కువ. ఓకే. సర్జరీ అయినప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ లైక్ బ్లీడింగ్ గానీ, ఇన్ఫెక్షన్ గానీ, లేదంటే ఒక్కోసారి దాని మీద వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే ఆహ్, బాగా సిక్ అయిపోవడము, రికవరీ లేట్ అవ్వడము, కోమార్బిడ్ అంటే పెయిన్ రావడము, ఇవన్నీ దీంట్లో చాలా తక్కువ ఉంటుంది. రికవరీ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. హ్మ్. అంటే ఒక 2, 3 డేస్‌లో పేషెంట్ అనేది ఫుల్‌గా రికవర్ అయిపోయి మళ్ళీ వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే. సో, అంత ఫాస్ట్‌గా రికవరీ ఉంటుంది కాబట్టి చాలామంది దీని వైపు మొగ్గు చూపిస్తున్నారు. దీనిలో కాంప్లికేషన్స్ అంటే చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎందుకంటే మనం ఇది పెద్ద ట్యూబ్‌లో నుంచి మనం తీసుకెళ్తుంటాం కాబట్టి ఒక్కొక్కసారి ఆ బ్లడ్ వెసల్స్ ఏదైనా డ్యామేజ్ అవ్వడం గానీ, లేకపోతే బ్లీడింగ్ అవ్వడం గానీ, హ్మ్. ఒక్కొక్కసారి రేర్‌గా అంటే మనం ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకుండా చేస్తే ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, అవన్నీ చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. కానీ కన్వెన్షనల్ సర్జరీతో పోలిస్తే చాలా తక్కువ దీంట్లో కాంప్లికేషన్స్. ఇప్పుడు డయాబెటిస్ ఉన్న వాళ్ళకి డాక్టర్ అంటే ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? అవునండి. అంటే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఉన్నటువంటి ప్రధానమైన కారణాల్లో డయాబెటిస్ ఒకటి. హుహు. సో, డయాబెటిస్ ఉన్న వాళ్ళకి డెఫినిట్‌గా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ అనేది 4, 5 రెట్లు పెరుగుతుంది. కాబట్టి ఈ షుగరు ఉన్నవాళ్ళు ఆ షుగర్ వ్యాధిని సాధ్యమైనంత వరకు కంట్రోల్‌లో చేస్తే మళ్ళీ రిస్క్ అనేది ఆల్మోస్ట్ నార్మల్ అయిపోతుంది. కాబట్టి షుగర్ స్క్రీన్ చేసుకోవడము, అంటే ఉందో లేదో తెలుసుకోవడము, అదేవిధంగా ఉన్నప్పుడు దానికి సంబంధించిన మెడిసిన్స్ తగిన విధంగా వాడి దాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. లేనట్లయితే ఈ హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒకవేళ వాళ్ళకి సర్జరీ చేయాలంటే ముందు వాళ్ళు తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ అంటే ఏంటి సార్? డయాబెటిస్ అదే. ఉన్న వాళ్ళకి? డయాబెటిస్ ఉన్న వాళ్ళకు మెయిన్‌గా ఆ షుగర్ కంట్రోల్ అనేది చాలా టైట్‌గా ఉండాలండి మెయిన్. సర్జరీస్ టైంలో. లేకపోతే ఏమవుతుందంటే ఈ వూండ్‌లో మానకపోవడము, లేదంటే ఇన్ఫెక్షన్స్ రావడము అనేది ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. హ్మ్. అందుకోసమని షుగర్ ఉన్నవాళ్ళు ఆ టైంలో మెడిసిన్స్ కంపల్సరీ జాగ్రత్తగా వాడుకొని, షుగర్స్‌ని ఫ్రీక్వెంట్‌గా చెక్ చేసుకుంటూ దాన్ని బాగా టైట్‌గా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. హాస్పిటల్‌లో ఉంటే ఇక్కడ మేము దాన్ని రెగ్యులర్‌గా 3 టైమ్స్ చెక్ చేసి అవసరమైతే ఇన్సులిన్ గూడా ఇచ్చి దాన్ని షుగర్‌ని అనేది చాలా జాగ్రత్తగా స్మూత్‌గా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాం.
అందువల్ల దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ అంటే ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే వూండ్ హీలింగ్ డిలే అవ్వడం కానీ ఇలాంటి రిస్క్ అనేది రాకోకుండా ఉంటుంది. డాక్టర్ ఇప్పుడు కొంతమందికి లైఫ్ స్టైల్ అనేది కొన్ని అలవాట్లు అంటూ ఉంటూ ఉంటాయి, స్మోకింగ్ అనుకోవచ్చు, డ్రింకింగ్, దానివల్ల కూడా ఎంత ఎఫెక్ట్ ఉంటుందని అనుకోవచ్చు మనం. అసలు ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగారు యంగ్ పీపుల్లో ఎందుకు ఇలాంటివి జరుగుతుందని, దానికి ప్రధాన కారణమే ఇదే. ఇవే అంటారా? స్మోకింగ్ డ్రింకింగ్ అనేది చాలా విపరీతంగా పెరిగింది. ఇంతకుముందు చాలా తక్కువ మందిలో మనం స్మోకింగ్ చూసేవాళ్ళం, ఎవరో కొద్దిమంది, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు యూత్లో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంటే స్మోకింగ్ డ్రింకింగ్ చేస్తేనే యూత్ అనుకుంటున్నారు. కాబట్టి అలాంటి లైఫ్ స్టైల్ రావడం వల్ల చాలామంది స్మోకింగ్ చేసి ఇలాంటివి కొని తెచ్చుకుంటున్నారు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ అంటే మనం అనుకున్నట్టు వెస్ట్రన్ డైట్ ఫాలో అవడం ఒకటైతే వెస్ట్రన్ లైఫ్ స్టైల్ ఫాలో అవడం ఇంకోటి. సో ఇదంతా వెస్ట్రన్ లైఫ్ స్టైల్, మనకి స్మోకింగ్ డ్రింకింగ్, ఈ మన వీకెండ్ పార్టీస్ ఇవన్నీ మనకు ఒకప్పుడు ఉండేవి కాదు. ఇప్పుడు ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల వీళ్ళకు ఇలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి స్మోకింగ్ డ్రింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. వాటిని కనుక కంట్రోల్ చేసుకున్నట్టయితే వాటిని అసలు అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేస్తే చాలా వరకు ఇలాంటి హార్ట్ డిసీజెస్ బారిన పడుకోకుండా తప్పించుకోవచ్చు. డాక్టర్ ఇప్పుడు యాంజియోగ్రామ్ అంటే మనం ఏ విధంగా గుర్తించాలండి, ఏ విధంగా తెలుస్తుంది మనకి అసలు? ఇది యాంజియోగ్రామ్ అనేది ఒక టెస్ట్ అండి. యాంజియోగ్రామ్ టెస్ట్ ఎందుకు చేస్తామంటే ఎప్పుడైనా ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చి ఈ హార్ట్కి సంబంధించిన సిమ్టమ్స్ అంటే గుండె వ్యాధికి సంబంధించిన సిమ్టమ్స్ ప్రధానంగా ఈ చెస్ట్ పెయిన్ అంటే గుండె నొప్పి రావడము, లేదంటే ఆయాసపడము, లేదంటే నీరసంగా ఉంటుందని, దడగా ఉంటుందని, లేదా కొంతమందికి విపరీతమైన స్వెట్టింగ్స్ వచ్చి ఆయాసం రావడము, చెస్ట్ పెయిన్ రావడం, ఇలాంటివి జరిగినప్పుడు మనం అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కానీ లేదంటే అలాంటి సిమ్టమ్స్ అంటే హార్ట్ అటాక్ రాబోయే ముందు జరిగే సిమ్టమ్స్ కానీ ఎవరైనా ఉన్నట్టు అనిపిస్తే సస్పెక్ట్ చేస్తే అప్పుడు మనం యాంజియోగ్రామ్ టెస్ట్ని రికమెండ్ చేస్తాం. యాంజియోగ్రామ్ టెస్ట్ అలా ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉంటే గ్యాస్ ట్రబుల్ ఏమో అనుకొని ఏదో ఒక టాబ్లెట్ తీసుకోవడం అలా కూడా మైనస్. అది అంటే ఈ గ్యాస్కి హార్ట్ సిమ్టమ్స్కి ఓవర్లాప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చెస్ట్లో మంట రావచ్చు హార్ట్లో, లేదా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చెస్ట్లో మంట కానీ అట్లాంటివి రావచ్చు. తర్వాత అందుకనే ఏమనుకుంటుంటే చాలామంది చెస్ట్ ప్రాబ్లం అంటే ఈ హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఇది గ్యాస్ ఏమో అనుకొని కొంత నెగ్లెక్ట్ చేయడము, ఆ గ్యాస్ టాబ్లెట్స్ వాడుకుంటూ డిలే చేయడం కూడా జరుగుతుంది. అదొక పార్ట్. బేసిక్గా మనం యాంజియోగ్రామ్ టెస్ట్ అనేది ఏంటంటే ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనకు ఇది హార్ట్ ప్రాబ్లమే అని సస్పిషన్ ఎక్కువ ఉన్నప్పుడు యాంజియోగ్రామ్ టెస్ట్ రికమెండ్ చేస్తాం. యాంజియోగ్రామ్ టెస్ట్ అనేది ఈ రక్తనాళాలు అయితే ఏదైతే మనం చెప్పుకున్నామో హార్ట్కి సరఫరా చేసే అంటే హార్ట్ మజిల్కి సరఫరా చేసే రక్తనాళాలలో బ్లాక్స్ ఏర్పడినప్పుడు ఇలాంటి హార్ట్ అటాక్ కానీ హార్ట్ అటాక్ సిమ్టమ్స్ కానీ వస్తుంటాయి. ఆ బ్లాక్స్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం యాంజియోగ్రామ్ టెస్ట్ చేస్తాం. యాంజియోగ్రామ్ టెస్ట్ అనేది మామూలుగా చేతి నుంచి కానీ చేతి నరం నుంచి కానీ లేదా కాలి నరం నుంచి కానీ చేస్తాము. సో అది చేసినప్పుడు ఏంటంటే ఒక చిన్న ట్యూబ్ అనేది ఈ నరం నుంచి పంపించి హార్ట్ వరకు, అందులో నుంచి ఒక రకమైనటువంటి కాంట్రాస్ట్ అని ఉంటుంది, యాంజియోగ్రఫిక్ కాంట్రాస్ట్, రేడియోగ్రఫిక్ కాంట్రాస్ట్, దాన్ని ఇస్తూ ఎక్స్రే కనుక తీసినట్టయితే అందులో మనకు బ్లాక్స్ ఏమున్నాయి, ట్యూబ్ అనేది ఎలా ఉందంటే ఇవన్నీ ట్యూబ్స్, ఈ రత్నాలు అనేవి ట్యూబ్స్, ఆ ట్యూబ్స్ అనేవి ఎలా ఉన్నాయి, సాఫీగా ఉన్నాయా, ఎక్కడైనా నేరో అయినాయి అనేది మనకు తెలుస్తుంది. సో అది అలా నేరో అయి సన్నబడిందంటే అక్కడ బ్లాక్ ఉందని గుర్తిస్తాం. గుర్తించి అది ఉన్నటువంటి స్టేజ్ని బట్టి ఒకవేళ ఎర్లీ స్టేజ్లో ఉందనుకోండి మెడిసిన్స్ అడ్వైజ్ చేస్తాము. లేదు అడ్వాన్స్ స్టేజ్లో ఉంది అంటే, అడ్వాన్స్ అంటే మోర్ దెన్ 70% బ్లాక్, రఫ్లీ 70% కంటే ఎక్కువ బ్లాక్ ఉందని అంటే అది డెఫినెట్గా దానికి కంపల్సరీ దాన్ని మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు రెండు రకాలుగా మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు. ఒకటి స్టెంట్స్ పెట్టైనా ట్రీట్ చేయొచ్చు, ఒకవేళ బ్లాక్ కనుక స్టెంట్ పెట్టడానికి అనుకూలంగా ఉంటే, లేదు అంటే దాన్ని బైపాస్ చేయడం జరుగుతుంది. బైపాస్ అనేది మళ్ళీ సర్జరీ. స్టార్టింగ్లో అంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఉండదు సార్? ఒకవేళ దీనికి అంటే మామూలుగా హార్ట్ అటాక్ వచ్చిందేమో అని అనుకున్నప్పుడు స్టార్టింగ్లో ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే ఈ బ్లడ్ థిన్నర్స్ అనేది లోడింగ్ డోసెస్ అంటాము. ఆ లోడింగ్ డోసెస్లో ఈ ఆస్పిరిన్, క్లోప్డోగ్రెల్ లేదా టికాగ్లాల్ లాంటి మెడిసిన్స్ ట్యాబ్లెట్స్ కానీ, లేదంటే బ్లడ్ థిన్నర్స్, యాంటీకోయాగులెంట్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి కొన్ని, హెపారిన్ రిలేటెడ్ ఇంజెక్షన్స్, ఆ హెపారిన్ లాంటి ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ, తర్వాత కొన్ని రకాల స్టాటిన్స్ కానీ అలాంటివి ఇస్తుంటాం. ఒకవేళ ఇది స్టేబుల్ యాంజియన్ అనుకోండి, అంటే స్టేబుల్ యాంజియన్ అంటే కొంతమందికి ఏంటంటే కొద్ది దూరం నడిచిన తర్వాత పెయిన్ వస్తుంది, మళ్ళీ ఆగినప్పుడు తగ్గిపోతుంది. అలాంటి వచ్చిన వాళ్ళకి అది తగ్గించడానికి సార్బిట్రేట్ అనే ట్యాబ్లెట్ అనేది యూజువల్గా రికమెండ్ చేస్తూ ఉంటాం. సో ఇవి ప్రధానంగా మనం ఈ రకంగా ఇనిషియల్గా దాన్ని ట్రీట్ చేసి
తర్వాత యాంజియోగ్రామ్ టెస్ట్ అనేది చేసి ఉన్నటువంటి రిజల్ట్స్ని బట్టి నెక్స్ట్ స్టెప్ స్టెంట్స్ పెట్టాలన్నా బైపాస్ చేయాలన్నా, లేదంటే ఒకవేళ ఎర్లీ స్టేజెస్లో ఉంటే మెడికల్ మేనేజ్మెంట్లో వాళ్ళకి అడ్వైజ్ చేసి ఫర్దర్గా అవి పెరుక్కోకుండా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళకు దానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ అనేది చెప్పి పంపించడం జరుగుతుంది. ఓకే.